ప్రేమ స్వరూపులుగా రాధాకృష్ణుల్ని పేర్కొంటారు. రాధాకృష్ణుల ఆ ప్రణయతత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? చాలా పెద్ద కావ్యం అది. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం, అసలు ప్రేమ అనే 2 అక్షరాలు వేదముల నుండి ఉద్భవించినవి. ప్రేమ ఇవాల్టి రోజున ప్రేమ అనేటువంటి పదాన్ని పలకటానికి కూడా కొంచెం కష్టంగా ఉన్నటువంటి రోజులు, పరిస్థితులు. కానీ వాస్తవమైనటువంటి ప్రేమ ఏది అంటే కేవలం రాధాకృష్ణుల వద్ద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ప్రేమ, ఇంకొకటి ప్రేమ కాదు. ప్రేమను అనేక రకాలుగా నిర్వచనం చెప్పినటువంటి పెద్దలు ఉన్నారు. ఒక తల్లి పుత్రుణ్ణి, సంతానాన్ని ప్రేమిస్తుంది, భర్తను ప్రేమిస్తుంది. భర్త వద్ద ఉండేటువంటి ప్రేమ వేరు, సంతానం వద్ద ఉండేటువంటి ప్రేమ వేరు. ఒక అన్నగారు చెల్లెల్ని ప్రేమిస్తాడు, అక్కను ప్రేమిస్తాడు, తన ఇంట్లో ఉన్న తల్లిని ప్రేమిస్తాడు, తండ్రిని ప్రేమిస్తాడు, అక్కడ ఉండే ప్రేమ వేరు. ఓ గురువు శిష్యుణ్ణి ప్రేమిస్తాడు, అక్కడ ఉన్న ప్రేమ వేరు. ఈ మొత్తం అన్నిటికీ మనం వాడే పదం ప్రేమ. కానీ ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క అర్థం ఉన్నది. ఒక భార్య భర్తను ప్రేమిస్తే దాన్ని రతి అని అంటారు. ఒక శిష్యుణ్ణి గురువు ప్రేమిస్తే వాత్సల్యము అంటారు. ఒక తల్లి కుమారుణ్ణి ప్రేమిస్తే వాత్సల్యము అంటారు. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని ప్రేమిస్తే స్నేహము అని అంటారు. కనుక ఆ ప్రేమ అనబడేది అనేక నామములతో, అనేక సందర్భములలో, అనేక రీతులుగా చెప్పబడింది. వాస్తవమైనటువంటి వేదములలో చెప్పబడేటువంటి ప్రేమ మాత్రం ఎవరి వద్ద ఉన్నది అంటే రాధాకృష్ణుల ప్రేమయే. అది భార్యాభర్తల ప్రేమ కాదు. రాధాదేవి అంటే మోక్షదేవత అని అర్థం. భగవంతునకు మోక్షమునకు ఎటువంటి సంబంధమో రాధాదేవికి కృష్ణ పరమాత్మకు ఉన్న సంబంధము అటువంటిదే. ఆవిడ మోక్షదేవత, అంతేగాని భార్య మాత్రం కాదు. మోక్షమునే అతడు ప్రేమిస్తాడు కనుక ఆవిడ మోక్షదేవత, కనుక ఆయన ప్రియురాలు అని చెప్పాం, అంతే.